the most sad thing is, like, I even wanted to ask her on this, like, how does it feel when your success or your growth is not directly related to the effort you are putting or the skill that you possess? Like, there are 100 other variables here. Will I get an interview or not అనేది is dependent on that actor's mood that day. That's not fair, no. లైక్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చుంటా, నేను కొన్ని మంత్స్ ఈగర్లీ వెయిట్ చేసి ఉంటా, కొన్ని డేస్ ఫాలో అప్ చేసి ఒక 5-6 hours వెయిట్ చేసి ఉంటా. యాక్టర్ మూడ్ లేకపోతే వెళ్ళిపోతాడు. సో సమ్వన్ ఎల్స్ టర్షరీ పారామీటర్స్ ఆర్ కంట్రోలింగ్ మై ప్రైమరీ ఆపర్చునిటీస్. దట్స్ నాట్ ఫేర్. సో అట్లాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. ఫిల్మ్ మేకింగ్ అంటేనే వేరియబుల్స్. Sir, if you can please add on that, how can you make peace with the fact that when something is not in your control, ఇప్పుడు నా సక్సెస్ అనేది నా స్కిల్ మీద, నా ఎఫర్ట్ మీద డిపెండ్ అయితే ఐఎమ్ హ్యాపీ టు టేక్ ద విన్ ఆర్ ద లాస్. ఓకే, నేను నా దగ్గర స్కిల్ లేదు, నేను ఎఫర్ట్ పెట్టలేదు, ఐఎమ్ లూజింగ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. స్కిల్ అంటే ఓకే, ఎఫర్ట్ పెట్టి కూడా ఏదో ఒక ర్యాండమ్ ఫ్యాక్టర్ వల్ల ఆపర్చునిటీస్ పోవడము అది జరుగుతుంటాయి కదా. హౌ కెన్ వి మేక్ పీస్ విత్ ఇట్? అంటే ఇక్కడ పేరు చెప్పను కానీ ఒక డైరెక్టర్ డెబ్యూటెంట్ 10 years బ్యాక్ ఇది. సో హీ గాట్ అన్ ఆపర్చునిటీ. ఆ సినిమా హిట్ అయింది, తర్వాత అంతా ఓకే. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే హీ నీడ్స్ ఎ ప్రాపర్టీ ఫర్ ద షూట్. ఓకే, ఆ ప్రాపర్టీ అజ్యూమ్ ఒక 10,000 అవుతుంది. ప్రొడ్యూసర్ ఏమన్నాడంటే లేదు అదొద్దు, 1,000 రూపీస్ ఇంకోటి ఏదో వస్తుంది, ఇది సరిపోతుంది. ప్రొడ్యూసర్ నిజంగా వెల్వర్స్, ఈజ్ యాక్చువల్లీ మంచి ప్రొడ్యూసరే. హీ నోస్ హీ ఈజ్ ఇన్ ద గేమ్ అండ్ హీ అండర్స్టాండ్స్. సో డైరెక్టర్గా డెబ్యూటెంట్గా ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది పిచ్చ, నేను అనుకున్న ప్రాపర్టీ అది అని. సో ఆబ్వియస్గా ఆలోచించాడు, మదన పడి అంటే 10,000 కదా నా పాకెట్లోంచి పెట్టుకుందాంలే అనుకున్నాడు. సో అనుకుని ఏం చేశాడంటే కొనేసుకుని నెక్స్ట్ డే షూట్కి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీ ఏదో ఇది పెట్టాడు. అక్కడ షూట్ మొదలెడితే ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూసర్కి వెళ్తే ప్రొడ్యూసర్ కాల్ చేశాడు, ఏంటి ప్రాపర్టీ పెట్టావంట. అంటే సార్ అది నా పాకెట్లో పెట్టుకున్నాను, ఈ ఒక్కదానికే అలాగా. అంటే రేపు ఇంకోటి అవసరం అవుతుంది, అప్పటి నుంచి నీ పాకెట్లోంచి పెట్టుకుంటా, తర్వాత కూడా ఇంకోటి అవసరం అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు అని హీ టుక్ ఇట్ లైక్ దట్. దెన్ ద మూమెంట్ హీ రియలైజ్డ్ ద డైరెక్టర్, అందుకే ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడని నా ఫీలింగ్. ఇప్పుడు ఈ 10,000 కాకుండా ఇలా 1,000 రూపాయలు పెట్టేసుకుంటే నాకు ఓవరాల్గా పెద్ద చేంజ్ ఏం కాదు, కానీ ఇక్కడ ఒకళ్ళ ఈగోని రబ్ చేస్తున్నాను నేను అనవసరంగా. మనం ఆయన అనుభవానికి కూడా గౌరవం ఇవ్వాలి. ఇక్కడ నేను దీనికోసం దీన్ని వదిలేసుకున్నా పర్లేదు అని చెప్పేసి ఆ ప్రాపర్టీ ఆ సీన్లో లేకుండా మామూలుగా ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి అని ఆలోచించి హీ డిడ్ ఇట్. అండ్ అలా ఇప్పుడు ఎందుకు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ పీపుల్ మేనేజ్మెంట్ అంటారంటే ఇందుకే. మీరు ఏదైతే క్రియేటివిటీ అని అనుకున్నారో, మీరు స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు మీరు ఒంటరిగా చేస్తారు కదా, అక్కడే ఉంటుంది, సెట్లో ఉండదు. అవన్నీ కాంటంప్లేట్ చేసుకుని సీన్ ఎలా తీయాలి అవన్నీ మీ పర్సనల్ జర్నీ తప్ప, ఇక్కడికి వచ్చాక ఈ పీపుల్ మేనేజ్మెంట్ అంటే ఇదే. సో నేను అక్కడ ప్రొడ్యూసర్ని తప్పట్టను, ఈయన్ని తప్పట్టను. ఈయన చాలామంది అక్కడ రిలేషన్షిప్ తినేస్తుంది. 10% అయింది అప్పుడు షూటు. నిజంగా ప్రొడ్యూసర్ ఇదైతే అక్కడ ఏమవుతుంది, ఫిల్మ్ ఆగిపోతుంది, ఇతని కెరియరే ఉండకపోతుంది. నౌ హీఈస్ గివింగ్ సూపర్ హిట్స్. అది అర్థం చేసుకోవాలి, దేనికోసం దేన్ని వదులుకోవాలి ఏంటి అనేది. తప్పేం కాదు అది, అదేమి కాంప్రమైజ్ కాదు, ఇది కాదు, అది బతక నేర్చిన తనం.